చెప్పండి. నమస్తే అమ్మా, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్ ఎలా అనిపించింది? కోడిగుడ్డు టాస్క్ అంతా బాగానే అంటే అగ్రెసివ్ గా ఆడుతున్నారు. 2 క్లాన్స్ లో అభయ్ నవీన్ క్లాన్ గివ్ అప్ ఇచ్చేసింది. పాపం ఆయన ఇంకా ఆయన వల్ల అవ్వలేదు ఆ గొడవలు ఆ ఫైట్లు, అందుకని గివ్ అప్ ఇచ్చేసాడు. ఓకే చూద్దాం. నిన్నటి గేమ్ లో యష్మిక గౌడ ఎలా ఆడిందమ్మా? అంటే కొంచెం ఫైర్ గా ఆడారు కదా. యష్మి అంటే మనం ఫస్ట్ వీక్ లో చూసినంత ఫైర్ అయితే నాకు ఈ వీక్ లో కనిపించలేదు. ఎందుకంటే ఇంతకు ముందు తన క్లాన్ లో ఎవరెవరైతే ఉన్నారో పృథ్వీ, సోనియా అంటే వీళ్ళంతా ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, బాగా అగ్రెసివ్ గా ఆడేవాళ్ళు. బట్ ఈసారి అభయ్ నవీన్ టీమ్ లో అగ్రెసివ్ గా ఆడేవాళ్ళు ప్రేరణ, ఇంకా తన పేరేంటి యష్మి, వీళ్ళిద్దరే కొంచెం అరుస్తున్నారు, అగ్రెసివ్ గా ఆడుతున్నారు తప్పితే ఈసారి లాస్ట్ వీక్ ఉన్నంత అయితే ఏం లేదు, అంత ఫైర్ లేదు. మణికంఠనా పాపం చాలా ట్రై చేస్తున్నాడు, కానీ ఆయన పర్సనాలిటీ వల్ల ఎక్కువ ఆడలేకపోతున్నాడు. అది ఆయన పర్సనల్ ఒపీనియన్, నేనేం చేస్తాను. ప్రేరణనా ఓకే అగ్రెసివ్ గా ఆడుతుంది, కానీ తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అవతల వాళ్ళ మీద కొన్ని స్టేట్మెంట్స్ వదిలేస్తుంది, అది నాకు నచ్చలేదు. విష్ణుప్రియ గుడ్, బాగా ఆడుతుంది, టాప్ 5 లో ఉంటది విష్ణు. ఎవరు ఎవరు కిచెన్ దగ్గర దోశ దగ్గర ఓకే అవును అనిపించింది నాకు కూడా. అంటే ముందు నుంచే వాళ్ళకి ఒకరికి మంచి వైబ్ లేదు కాబట్టి అది ఆ విషయాన్ని హైలైట్ చేసి చూసింది అని అనిపించింది. నిఖిల ఓకే కొంచెం సోనియా మాయ నుంచి బయటపడ్డాడు అని అనిపిస్తుంది. పర్వాలేదు బాగానే ఆడుతున్నాడు. పృథ్వీ కంప్లీట్ గా సోనియా మాయలో ఉండిపోయాడు. అసలు నిన్న సోనియా హగ్ చేసేసుకొని పృథ్వీ వద్దు కంట్రోల్, పృథ్వీ వద్దు కంట్రోల్ అంటే అక్కడ అంతా ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ముద్దు పెట్టడాలు, ఇంకొకటి కొట్టడాలు, ప్రేరణ కొట్టేసింది కదా, మరి ఎలా అనిపించింది మీకు? అలా కొట్టొచ్చా మరి బిగ్ బాస్ హౌస్ లో? అంటే బాగా అగ్రెసివ్ గా ఆడుతున్నారు, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినట్లేదు, సంచాలకు ఉన్నాడా లేదా అర్థం అవ్వట్లేదు, సంచాలకు మాట ఎవరు వినట్లేదు. అగ్రెషన్ లో అట్లా అయిపోయింది, కానీ బట్ వాంటెడ్లీ అయితే కాదు. నబిలా పర్వాలేదు బానే ఆడుతున్నాడు, టాప్ 5 నబిల్ కూడా ఉంటాడు. చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. అవును అంటే అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా లేకుండా, అంటే నార్మల్ గా ఫస్ట్ నుంచి మనం పృథ్వీని చూస్తున్నాం కదా, టాస్క్ అనగానే చాలా అగ్రెసివ్ అయిపోతున్నాడు, చాలా అగ్రెసివ్. అమ్మాయా అబ్బాయా, ఎక్కడ పట్టుకుంటున్నావు, ఎక్కడ విసిరేస్తున్నావు అలాంటివి ఏమి లేదు, చాలా అగ్రెసివ్ గా ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి పృథ్వీ. అంతే నిఖిల్ వచ్చేసి మణికంఠన్ ఇట్లా ఇసిరి కింద పడేసిండు కదా, సో మెడికల్ రూమ్ తీసుకెళ్లారు. సో అలా ఇసిరేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మరి నిఖిల్? అది టాస్క్ లో అట్లా జరిగిపోయిందండి, వాంటెడ్లీ అయితే కాదు. తిరిగి వచ్చి ఆయన పలకరియలే కదా, అట్లా ఇసిరేయడము పాపం కింద పడ్డాడు బక్కోడు. అవును అవును బట్ ఈ విషయంలో నాకు ప్రేరణ నచ్చింది, ఎందుకంటే తన మీద అప్పటి వరకు ప్రేరణకి చాలా కోపం ఉండే మణికంఠ మీద. పాపం అట్లా పడిపోయాక పాపం వెళ్ళి తన్ని పట్టుకొని మెడికల్ రూమ్ కి పంపించి మళ్ళీ వచ్చాక తన్ని టేక్ కేర్ తీసుకుంది. అప్పటి వరకు తన మీద చాలా కోపం ఉండే తనకి. ప్రతి నామినేషన్ లో నిన్ను నామినేట్ చేస్తాను అని చెప్పి చెప్పింది యష్మి. సో లాస్ట్ వీక్ లో ఉన్నంత అగ్రెషన్ అయితే లేదు, కానీ ఇప్పుడు ఓకే పర్వాలేదు ఆడుతుంది. తన పాయింట్ ఉన్నప్పుడు తను ఫైట్ చేస్తుంది అని అనిపించింది. విష్ణుప్రియ, నబిల్, నిఖిల్, ఇంకా సీత, యష్మి కష్టం. ప్రేరణ నాకు ఎందుకు ఈ వీక్ వెళ్ళిపోద్ది అనిపిస్తుంది. పాపం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వరకు బాగాలేదంట కదా, మేబీ ఇప్పుడున్న నామినేషన్స్ లో ప్రేరణను పంపించేస్తారేమో అని అనుకుంటున్నాను నేను. ప్రేరణనే అవ్వాలనుకున్నా, ఎందుకంటే ప్రేరణ నిన్న విష్ణుప్రియ మీద చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది. పోవే క్యారెక్టర్ లెస్ అని చెప్పానండి, అది చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే ఉమ్మిందా? సారీ అది నేను చూడలేదు, అది నాకు తెలీదు. ఓకే అది నేను చూడలేదు, ఉమ్మిన సంగతి నాకు తెలీదు. బట్ ఒక క్యారెక్టర్ లెస్ అనేది అది చాలా పెద్దవాడు, ఎందుకంటే షోని అంతమంది చూస్తారు, అట్లా అనడం కరెక్ట్ కాదు అని అనిపించింది నాకు. అంటే తన గేమ్ మీద తన కాన్ఫిడెన్స్ ఉంది, చేసుకున్నాడు. ఏమో అబ్బాయి వెళ్ళడం అనిపిస్తుంది. For more updates, like,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.